ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా దొరకాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి మాట సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ, కర్మఫలం క్షణం ఆలస్యం చేయకుండా చేస్తే నీ కర్మే అవుతుంది. అదే ఒక్క క్షణం విని చూడు, ఊహించని శుభవార్త వింటావు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే అమ్మవారు మనకు అందించాలని అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి అమ్మవారు అందించే ఈ సందేశం ఏంటో స్వయంగా ఇప్పుడే మనం అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందామా? వినే ముందు ఒక చిన్న మాట ఫ్రెండ్స్. ఎవరైతే అమ్మవారు అంటే నమ్మకము, భక్తి, ఇష్టము ఉంటాయో ఈ సందేశము తమకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఎవరైతే కనుక అనుకుంటారో వారందరూ కూడా ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇక అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందామా? బిడ్డ, నువ్వు పడుతున్న సమస్యలన్నింటికీ కూడా, నువ్వు పడుతున్న బాధలన్నిటికీ కూడా నీ యొక్క కర్మఫలం అనేది కారణం. నమ్ముతావా? అయితే తల్లి, నీ యొక్క కర్మఫలం అనేది నీ నుంచి దూరం అవ్వాలి అంటే, నీకు అదృష్ట యోగం కలగాలి అంటే, నువ్వు ఏ పనులు చేయాలి, నీ జీవితం చక్కబడాలి అంటే ఎటువంటి మార్పు నీలో రావాలి, నీ యొక్క అదృష్టం దురదృష్టం అనేది ఎంతవరకు ఉంది, ఇదంతా కూడా నీకు తెలియాలి అంటే ఈ చిన్న కథ నువ్వు జాగ్రత్తగా వినాలమ్మా అని చెప్పి అమ్మవారు మనకు స్వయంగా కథను వినిపించాలని అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఒక అందమైన గ్రామం, ఆ గ్రామంలో ఒక చక్కటి ఆశ్రమం, ఆ ఆశ్రమంలో చాలా పెద్ద వయసులో ఉన్న ఒక గురువుగారు, ఆ గురువుగారికి ఇష్టమైన ఒక ప్రియమైన శిష్యుడు నివసిస్తూ ఉన్నారు. అంటే గురువుగారికి చాలా ఇష్టమైన శిష్యుడు ఒక్కళ్ళే ఉన్నారండి. కానీ అక్కడ అనేక మంది శిక్షణ తీసుకుంటూ ఉన్నారు. ఈ శిష్యుడు ఎందుకు అంత ఇష్టమో కథ పూర్తయ్యేంత వరకు వింటే మీకు అర్థమవుతుంది. అయితే ఈ గురువుగారు ఏదైనా సరే కానీ తన దివ్యమైన దృష్టితో ముందుగానే తెలుసుకోగల సామర్థ్యం ఉంది. అంత మాత్రమే కాదు, ఎవరు ఎప్పుడు చనిపోతారు అనేది కూడా గురువుగారు తమ దివ్య దృష్టితో ముందే చెప్పగలరన్నమాట. ఒకసారి గురువుగారు ధ్యానంలోకి వెళ్ళారు. అంతే, 2-3 రోజుల వరకు ఆ ధ్యానం నుంచి బయటకు రారు. అంటే అంత దీర్ఘంగా ధ్యానం చేస్తూ పరిపూర్ణతను సాధించుకున్నారు. ఆ గురువుగారు అయితే ఒకసారి గురువుగారు ధ్యానంలో కూర్చుని ఉండగా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి తన ప్రియ శిష్యుని దగ్గరకు పిలుస్తారు. అసలు అలా ఉలిక్కిపడి లేవడానికి కారణం ఏమిటి అంటే, తనకు ఎంతో ప్రియమైన ఇష్టమైన ప్రియ శిష్యుడు సరిగ్గా ఈ రోజు నుంచి 8వ రోజు చనిపోతారని చెప్పి తన దివ్య దృష్టితో ముందుగానే తెలుసుకున్నారన్నమాట ఆ గురువుగారు. ఆ మాట దివ్య దృష్టితో అతను తెలుసుకున్న తరువాత ఇక గురువుగారికి కాలు చెయ్యి ఆడట్లేదు, కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. తన ప్రియమైన శిష్యుడు ఎంతో చిన్నవాడు, ఇంత చిన్న వయసులోనే తను చనిపోతాడు అని చెప్పి గురువుగారికి ఎంతో బాధ కలుగుతుంది. ఎందుకు అతనికి అంత శిక్ష పడింది అని ఆలోచిస్తూ తన శిష్యుని గట్టిగా పిలుస్తాడు. శిష్యుడు తన దగ్గరకు వచ్చిన తర్వాత గురువుగారి దగ్గరికి వచ్చి, ఏంటి గురువుగారు, ఎందుకు అంత పెద్దగా పిలిచారు, ఏమైంది గురువుగారు అని చెప్పి అడుగుతారు. నీ తల్లిదండ్రులకు దగ్గరకు వెళ్ళు నాయనా. అప్పుడు గురువుగారు సంతోషంగా 7 రోజులు గడిపిరా తండ్రి, సరిగ్గా 8వ రోజు మళ్ళీ నువ్వు ఇక్కడికి ఆశ్రమానికి తిరిగి రా అని చెప్తారు గురువుగారు. చెప్పిన మాటలు శిష్యునికి ఏమాత్రం అర్థం కాలేదు. ఉన్నట్టుండి గురువుగారు ఎందుకు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళమంటున్నారు అని చెప్పి ప్రశ్నిస్తాడు.
అయితే ఏమీ లేదు నాయనా, నువ్వు ఈ ఆశ్రమానికి వచ్చి చాలా సంవత్సరాలైంది కదా. ఒక్కసారైనా సరే కానీ నీ తల్లిదండ్రులను కలవాలని నీకు అనిపించలేదా చెప్పు? నీకు అనిపించకపోయినా కానీ వారు నీ రాక కోసమైతే ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఒక్కసారి వారందరినీ కలిసిరా తండ్రి. అదేవిధంగా నీ చిన్ననాటి స్నేహితులను కూడా కలిసి ఈ 7 రోజులు కూడా ఏమీ ఆలోచించకుండా సంతోషంగా నీ ఊరి వాతావరణంలో గడిపిరా. అదేవిధంగా ఈ ఆశ్రమం దాటిన తరువాత ఈ ఆశ్రమం గురించి కానీ నా గురించి కానీ ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా నీ యొక్క పూర్తి ప్రేమ బాధ్యత నీ తల్లిదండ్రుల మీదనే కురిపించు, ఆనందంగా గడిపిరా అని చెప్తారు. అయితే అప్పుడు ఆ శిష్యుడు ఏమంటాడు అని అంటే, గురువుగారు మీకు పెద్ద వయసు అయిపోయింది, నేను మీ దగ్గర లేకపోతే ఎలాగా? మీ మంచి చెడులు చూడటానికి ఈ ఆశ్రమంలో నేనే ఉన్నాను. వారందరూ కూడా మీకు ప్రియ శిష్యులు కాదు, నేనే కదా నేను ప్రియ శిష్యుడిని, కనుక నేను ఎక్కడికి వెళ్ళను అని అన్నప్పుడు గురువుగారు కోపగించుకొని, నీకు నేను చెబుతున్న మాట అర్థమవుతుందా? గురువుగా నేను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు ఎటువంటి ప్రశ్నలు వేయకుండా నేను చెప్పినట్లు చెయ్యి అనేసి అంటారు. ఎప్పుడూ కూడా గురువుగారు తన మీద ఇంతటి కోపాన్ని ప్రదర్శించలేదు. గురువుగారి మాటను నేను ఎదిరించకూడదు, గురువుగారిని కోపం వస్తుందని చెప్పి గురువుగారు మీరు చెప్పినట్లు నేను చేస్తానండి అనేసి అంటాడు. ఇక గురువుగారు చెప్పినట్లే తన బట్టలన్నీ తీసుకుని తను వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు బయలుదేరి వెళ్తాడు. ఆనందంగా తల్లిదండ్రులతోనూ స్నేహితులతోనూ 7 రోజులు గడుపుతూ ఉంటాడు. ఇక్కడ గురువుగారు 7వ రోజు అనుకుంటూ ఉంటారు, ఈ రోజు నా శిష్యుడు చివరి రోజు, రేపు నా శిష్యుడు చనిపోతాడు, కానీ నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక 8వ రోజు రానే వచ్చింది. శిష్యుడు చనిపోయి ఉంటాడు. ఈ సమయానికల్లా అని చెప్పి గురువుగారు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న సమయంలో గురువుగారు అని చెప్పి శిష్యుని యొక్క మాట అతనికి వినిపిస్తుంది. ఒక్కసారిగా అతను ఆనందంతో పైకి లేచి చూస్తాడు. ఎదురుగా తన శిష్యుడు కనిపిస్తాడు. ఇదేంటి నాయన, ఈ సమయానికి నా శిష్యుడు చనిపోయి ఉండాలి కదా, ఏంటి బ్రతికి ఆరోగ్యంగా నా దగ్గరకు తిరిగి వచ్చాడు, ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పి మనసులోనే అనుకుని అతనితో ఆ విషయం గురించి ఏది కూడా చర్చించకుండా, నాయనా వచ్చావా నువ్వు అని చెప్పి ఆనందంగా అతని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని తనివి తీరా ముద్దు పెట్టుకుంటారు గురువుగారు. తరువాత గురువుగారు శిష్యుడిని అడుగుతారు, నువ్వు ఈ 7 రోజులు ఏం చేశావు, ఎక్కడెక్కడ ఉన్నావు, ఏమి పనులు చేశావు అని చెప్పి గురువుగారు అడుగుతారు. అప్పుడు వెంటనే శిష్యుడు, గురువుగారు నేను ఈ ఆశ్రమం నుంచి బయలుదేరి వెళ్ళే సమయంలో ఒక పిల్ల కాలువ అనేది నాకు ఎదురుగా కనిపించింది. ఆ పిల్ల కాలువ ఎండిపోయింది. ఆ పిల్ల కాలువలో ఒక చీమల పుట్ట పెట్టి ఉంది. ఆ చీమల పుట్టలో ఎన్నో చీమలు కూడా ఉన్నాయి. కానీ హఠాత్తుగా ఆ పిల్ల కాలువలోకి నీరు ప్రవహించడం మొదలుపెట్టింది. కానీ ఆ నీటి ప్రవాహానికి ఆ చీమలన్నీ కొట్టుకుపోయి చనిపోయే ప్రమాదం ఉంది కనుక వెంటనే ఆ యొక్క నీటి ప్రవాహం యొక్క దారిని నేను మళ్లించాను. ఆ నీరు ప్రవహించేటప్పుడు చీమల వైపు రాకుండా అక్కడ ఆనకట్ట వేసి ఆ పిల్ల కాలువ ప్రవహించే తీరు మరోవైపుకు మలిచాను. దాని ద్వారా ఆ చీమలన్నింటినీ కూడా నేను రక్షించగలిగాను. అవన్నీ కూడా ప్రాణాలతో బయటపడ్డాయి అని చెప్తాడు. ఆహా, ఆ మాట వినగానే గురువుగారికి అంతా కూడా అర్థమైపోయింది. ఆ చీమల యొక్క ప్రాణాలను కాపాడినందుకు బదులుగా భగవంతుడు తనకు ఆయుష్ను ప్రసాదించాడు. అంటే తను చనిపోవాలని చెప్పి రాసి ఉన్నా కూడా కానీ అతను చేసిన మంచి పని వల్ల, చీమలకు అతను పెట్టిన ప్రాణభిక్ష వల్ల అతను ఇంకా ప్రాణాలతో ఇప్పుడు నా కళ్ళ ముందు ఆనందంగా ఉన్నాడు. ఇదంతా కూడా అతను చేసిన కర్మఫలం. కర్మఫలము అంటే మంచి చేస్తే తప్పకుండా వారికి ఏదో ఒక రూపంలో మంచే వస్తుంది. చెడు చేస్తే ఏదో ఒక రూపంలో తప్పకుండా వారికి చెడే చేస్తుంది అని గురువుగారు మనసులో అనుకుని
శిష్యుణ్ణి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తారు. అయితే ఈ కథ ఇక్కడితో ముగిసిపోయింది బిడ్డ. ముందుగానే ఈ కథ అంతా కూడా నిన్ను శ్రద్ధగా ఎందుకు వినమన్నానో నీకు అర్థమైంది. నేను చెప్పాలి అనుకున్న మాట ఏమిటో తెలుసా తల్లి? ఆలస్యం చేయకు, చేస్తే అది నీ కర్మే అని ఎందుకు అన్నానో తెలుసా బిడ్డ? నువ్వు చేసే మంచి పని ఏదైతే ఉందో ఆ పని చేయడానికి కొంచెం ఆలోచిస్తూ ఉన్నావు. అది నా వంతు ప్రయత్నంగా నేను చేస్తే సరిపోతుందా? అవతలి వారి యొక్క మనసు అనేది మంచిగా ఉండాలి కదా. నేను మాత్రమే ఎప్పుడు మంచి మంచి అని ఆలోచిస్తూ ఉంటే చివరకు నేను పిచ్చిదానిలాగా మిగిలిపోయాను అని చెప్పి ప్రతిసారి కూడా నీ మనసులో అలజడి అనేది మొదలవుతుంది కదూ. అయితే ఇప్పుడు ఈ కర్మఫలం అనేది ఆ శిష్యునికి ఏ రకంగా ఉపయోగపడిందో నువ్వు చూసావు కదా తల్లి. నువ్వు చేసే మంచి పని తప్పకుండా నీకు ఏదో ఒక రూపంలో మంచి జరిగేలాగా చేస్తుందమ్మా. ఒకరితో నీవు ఎటువంటి సంబంధము లేదు. నీ వంతు ప్రయత్నంగా నువ్వు మారాలి అనుకున్నప్పుడు ఎదుటి వారి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఇక బంధం విషయంలో ఎప్పుడు కూడా నువ్వు అనుకుంటున్నావు, నేనే ఎప్పుడు సర్దుకుపోతూ ఉండాలి. నా భర్త నా డబ్బు మీద కన్ను వేసి అతను నా నుంచి ఎలాగైనా సరే ఆ డబ్బును మాయం చేయాలని తను ప్రయత్నిస్తున్నా అది నాకు ముందుగానే అర్థమైపోతుంది. కానీ నేను అతన్ని అడిగిన ప్రతిసారి నీ డబ్బు మీద నాకు ఎటువంటి ఆశ లేదు, నువ్వు అనుకుంటే అది నీ పిచ్చి పొరపాటు అని చెప్పి నా యొక్క మనస్తత్వానికి వ్యతిరేకంగా అతను మాట్లాడడం జరుగుతూ ఉంది. కానీ నువ్వు అనుకున్న ఆలోచన ఏదైతే ఉందో ఆ విషయం ఖచ్చితంగా నిజమే బిడ్డ. కాకపోతే నువ్వు అతని మొహం మీదే అలా అడుగుతున్నప్పుడు అతను తన తప్పును ఒప్పుకుంటాడా చెప్పు? ఒప్పుకోడు కదా. అందుకే అతను తన తప్పును ఒప్పుకోవడం లేదు తల్లి. ముందుగానే నువ్వు అతని యొక్క మనస్తత్వాన్ని తెలుసుకున్నావు కనుక నీ జాగ్రత్త అనేది నీకు చాలా ముఖ్యం. ఇది నీ జీవితంలో జరుగుతున్నటువంటి ఒక యథార్థ ఘటన. అవును కదా తల్లి. ఈ విషయంలో నువ్వు చాలా ఖచ్చితంగా సున్నితంగా వ్యవహరించి నీ కాపురాన్ని నువ్వే జాగ్రత్తగా నడుపుకోవాలి. తెగతెంపులు చేసుకోకుండా చాలా చక్కటి తెలివైన సులువైన మార్గంలో అతని నుండి ప్రేమగా తప్పించుకునే ప్రయత్నం అయితే చేసినప్పుడు నీ బంధం బలపడుతుందమ్మా అని చెప్పి నువ్వు గమనించుకో తల్లి. ఇక తరువాత నీ యొక్క బంధం విషయంలో నా మీద ప్రేమ లేదు, ఎప్పుడూ కూడా నేనే ప్రేమ చూపించాల్సి వస్తుంది, అయినా కూడా అతను నన్ను అర్థం అనేది చేసుకోవడమే లేదు, అతను నన్ను పిల్లలను ప్రేమగా చూసుకొని నాతో ఆనందంగా గడిపే వరాన్ని ఇవ్వమ్మా అని చెప్పి ఎప్పుడు కూడా నా పాదాల చెంత ఉండి అడుగుతూ ఉన్నావు కదా తల్లి. అయితే నీవు అనుకున్న మాటను నేను ఎప్పుడు విన్ననమ్మా. కనుక నీ యొక్క కోరిక ఏదైనా కానీ అది ఖచ్చితంగా తీరుతుంది. కాకుంటే కొంచెం ఓర్పు అవసరం. ఇంకా సమయం ఉంది కదా. ఈ సమయాన్ని కనుక నువ్వు దాటగలిగావు అంటే ఖచ్చితంగా తరువాత నువ్వు ఊహించని అద్భుతాన్ని నీ జీవితంలో చూసే అవకాశం అనేది ఉంది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది నీ జీవితంలో కొంచెం సమయం పట్టినా కూడా తప్పకుండా నెరవేరుతుంది అని గుర్తుంచుకో. అప్పటి వరకు నువ్వు ఖచ్చితంగా ఎవరికి అయితే సహాయం చేయాలి అనుకుంటున్నావో వారి పట్ల ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి స్వార్థము అనేది లేకుండా వారికి సహాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉండు బిడ్డ. అదే మంచి కర్మఫలం నీకు తెస్తుంది. నీకు తప్పకుండా జీవితంలో కష్ట సమయంలో నువ్వు ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి గమనించుకోమ్మా. ఒక చిన్న చీమను కాపాడినందుకే భగవంతుడు ప్రాణభిక్ష పెట్టాడు. అటువంటిది ఒక వ్యక్తికైనా సరే కానీ నీ జీవితంలో సంతోషాన్ని కలిగించే ప్రయత్నం చేశావు అంటే జీవితంలో ఎన్ని గొప్ప సంతోషాలు నువ్వు చూస్తావో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. కనుక
ఈర్ష్య, స్వార్థం, కోపం, ద్వేషం ఇటువంటివన్నీ కూడా వదిలిపెట్టి నువ్వు ఆనందంగా ప్రయత్నం చేశావు అంటే అది నీ మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. తల్లి, ఎన్నో రోజులుగా నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతున్నావు. వీటన్నింటికి కారణం కూడా ఒక్కటేనమ్మా. కనుక మనస్సులో ఏది కూడా పెట్టుకోవద్దు. ఏది ఎక్కడ వింటున్నావో అది అక్కడే వదిలిపెట్టేయాలి. అవసరమైన ఆలోచనలు చేస్తూ ఉండాలి. అనవసరమైనటువంటి మనసులోనికి రానివ్వకుండా చూసుకోవాలి. నీకు ఏదైతే జరగాలో అది జరిగే తీరుతుంది. నీవు చేయవలసిందేంటో తెలుసా? వీలైతే ఎదుటివారికి మంచి చేయడం, లేదు అంటే ఆ మంచి చేసే ప్రయత్నంలో చిన్న సహాయం చేయడం నీ వంతు ప్రయత్నంగా. ఎటువంటి చెడు ఎవరికీ తలపెట్టకుండా ఉండడం యొక్క కర్మఫలం ఏదైతే కానీ అది జన్మలో తప్పకుండా నువ్వు అనుభవించి తీరవలసిందే. కనుక మంచి కర్మఫలం చేసి ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉండు. అది నీ జీవితానికి, నీ బిడ్డల భవిష్యత్తుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకో. త్వరలో నీవు ఊహించని శుభవార్త, నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త నువ్వు వినే రోజు అయితే అతి త్వరలోనే రాబోతుంది అని చెప్పి గుర్తుపెట్టుకో. కనుక ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉండు. అంతా కూడా శుభమే జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు అమ్మవారు అయితే చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి అమ్మవారు అందించిన ఈ సందేశం మీ జీవితానికి దగ్గరగా ఉంది అని అనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటారండి. అంతవరకు అమ్మవారి కృపా, కరుణ, కటాక్షములు, ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని నేను కూడా వేడుకుంటూ, అమ్మవారి కృపా, కరుణ, కటాక్షములతో మీ అందరూ కూడా మీరు అనుకున్నది కరెక్ట్గా జరగాలి అని, విజయం సాధించాలి అని చెప్పి ఆ తల్లి మీ అందరికీ కూడా ఆ ధైర్యాన్ని మీకు ఇవ్వాలి అని చెప్పి నేను అమ్మవారిని ప్రార్థిస్తూ, మీ అమ్మవారి కృపా, కరుణ, కటాక్షములు మన అందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని తల్లి రోజు అయితే నేను ప్రేయర్స్ అయితే పెడుతూ ఉన్నాను. మీకు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని మీ ప్రార్థనలు అయితే పెట్టండి ఫ్రెండ్స్. నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా అమ్మవారికి విన్నవించుకొని మీ తరపున నేను పూజ అయితే చేయిస్తాను. తప్పకుండా అమ్మవారు మనకు హెల్ప్ చేస్తున్నారు అన్న నమ్మకంతో కనుక ఈ సందేశాలను కనెక్ట్ అయ్యాము అంటే ఆ తల్లి చిటికెలో మన సమస్యలను పరిష్కరించి మనకు పురోగతిని చూపిస్తారు. తప్పకుండా అమ్మవారిని మనందరము కూడా ప్రార్థించి అమ్మవారి కృపకు పాత్రులు అవ్వాలని, ఆశీర్వాదాలు పొందాలి అని చెప్పి కోరుకుంటున్నాను. మరలా కలుసుకున్నంత వరకు అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సర్వేజన సుఖినో భవంతు.